as I promised, I am back with the vlogs. Fuel is the main concern now. E20, E25, E85 కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. వావ్, చాలా రోజులైంది నేను చర్చ్ స్ట్రీట్ రోడ్ వచ్చి చూస్తే ఇంత మారిపోయింది చర్చ్ స్ట్రీట్. వావ్, దట్స్ డామ్ మ్యాన్. Namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. So as I promised, I am back with the vlogs. So today is a Sunday night and we are going on a coffee ride. So finally some Sunday rides are coming. Usually నేను Sundays వెళ్ళేకి ఛాన్స్ లేదు. I'll be occupied with work on Sundays. But this Sunday I got little free. So అందుకే ఈరోజు నైట్ రైడ్ వెళ్తున్నా. సో ఎలాగో వెళ్తున్నా కదా, దిస్ ఈస్ మోస్ట్లీ గోయింగ్ టు బి అ సిటీ రైడ్. సో అందుకని ఐ థాట్ వై నాట్ ఐ విల్ మేక్ అ కంటెంట్ అని. ఏందిరా ఈ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంది? అందుకే కదరా నైట్ వచ్చింది, నేను ట్రాఫిక్ ఉండకూడదని. This bike is so nimble that you can take it so easily. ట్రాఫిక్ తర్వాత కంటిన్యూ చేస్తాం. అవర్ నెవర్ ఎండింగ్ రిచువల్. తీసిన తక్షణం పెట్రోల్ అయిపోయడం. పవర్ $700 ఆకి. అండ్ బండి బయటకు తీసినప్పుడల్లా ఎయిర్ చెక్ చేయించుకోవడం మ్యాండేటరీ. చెక్ చేయించుకొనే తోలుకోండి బండిని. వెనక టైర్ వచ్చి 38, ఫ్రంట్ వచ్చేసి 32 to 35 వేయించుకోవచ్చు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం 35. ₹10 ಕ್ಯಾಶ್ ಇಲ್ಲ, ಫೋನ್ಪೇ ಮಾಡಲಾ? Fuel is the main concern now. E20, E25, E85 కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఎవరికి ఎఫెక్ట్ అయ్యేదంటే మనకే. సూపర్ బైక్స్ ఎవరెవరు ఓన్ చేస్తుంటారో వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ పడేది ఈ E20 అండ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ సూపర్ బైక్ E20 కాంపాటబుల్ బైక్ తీసుకురాలేదు. అండ్ వాట్ వీ ఓన్ ఇస్ E10 అండ్ E5 కాంపాటబుల్. అండ్ ఫ్యూల్ ప్రైజెస్ ఆర్ టూ హై నౌ. పవర్ పెట్రోలే 135, 140 ఉంది లీటర్కి. 0% ఎథనాల్ ఉండే ఫ్యూల్ ఏదైనా ఉందంటే XP100. అదో XP100 వచ్చేసి ₹168 ఉంది లీటర్కి. అది వేయించుకొని ఎక్కడ తిరుగుతాం చెప్పండి. అండ్ అవైలబిలిటీ కూడా టూ లో. ఎక్కడో ఒక పెట్రోల్ బంక్లో ఉంటుంది XP100, ప్రతి పెట్రోల్ బంక్లో దొరకదు. దట్ ఈస్ ఎ కన్సర్న్ నౌ. మీరు డైలీ తీకపోయినా పర్లేదు, రోజుకు ఒకసారి స్టార్ట్ చేసి అలా మెయింటైన్ చేసుకుంటే పర్లేదు. బట్ ఏదన్నా అటు ఇటు తేడాగా వదిలేసింది అనుకోండి బండిని, ఇంకా ప్రాబ్లమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది తట్టుకోవడం పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మీకు.
యూజువల్లీ రియాలిటీ ఎవరు చెప్పరు. ఎవరన్నా సూపర్ బైక్ తీసుకుంటున్నారు అంటే తీసుకోండి అనే చెప్తారు. బట్ నేను ముందు ఆలోచించుకొని తర్వాత తీసుకోండి. ప్రాక్టికాలిటీ ఆలోచించుకోవడం కూడా ముఖ్యము. ఏదో సోషల్ మీడియాలో ఎవరో తీసుకున్నారు కదా, ఏదో చేస్తుంటారు కదా అన్నట్టు కాకుండా, ఇఫ్ యూ రియలీ లైక్ ద బైక్, గెట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ పర్సన్ టేకింగ్ అ సూపర్ బైక్ అండ్ వాళ్ళు ఒక 200, 250, 300 కొడతారు అనుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళు కొడతారు. ఇట్స్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ స్కిల్స్. అండ్ అదే వీడియోలు చూసి ఇన్స్పైర్ అయిపోయి కొంతమంది అట్లే చేస్తారు కదా, మనం ఎందుకు చేయలేము అన్నట్టు తీసుకునేది, అదే ట్రై చేసేకి వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో యాక్సిడెంట్స్ అవుతాయి. వితౌట్ హ్యావింగ్ ఎనీ స్కిల్స్ అండ్ ట్రయింగ్ ఇట్ అవుట్ ఇస్ డిఫరెంట్ థింగ్. యూ షుడ్ నెవర్ డూ దాట్. ఫస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెం అలవాటు అవ్వండి, తర్వాత మీకు అయితేనే చేయండి. కానీ స్పీడింగ్స్ లేదంటే యు ఆర్ నెవర్ రికమెండెడ్ టు స్పీడ్ ఆన్ దిస్ బైక్స్. విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఇట్ ఆల్వేస్ సేస్. పవర్ ఎక్కువ అయ్యే కొద్దీ మీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి రైడింగ్లో. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ గివింగ్ ద థ్రాటల్, ఇట్స్ అబౌట్ నోయింగ్ వెన్ టు గివ్ ద థ్రాటల్. సో అది చూసుకోవాలి. అండ్ ప్రాక్టికాలిటీస్ నేను చెప్తా ముందు వెళ్తూ. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడలేము, ఈ ట్రాఫిక్లో కాన్సన్ట్రేట్ చేయలేము. సో యా, ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్ వైల్ కమింగ్ బ్యాక్. మోస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నా అంటే బెంగళూరులో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ చర్చ్ స్ట్రీట్కే. ఇంకా అక్కడ వెళ్ళి ఎక్కడైనా కాఫీ స్టాప్ ఉంటే తీసుకొని ఒక మంచి రీల్స్ ఏమైనా అయితే షూట్ చేసుకుందాం, లేదంటే విల్ కమ్ బ్యాక్. సో యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వావ్, చాలా రోజులు అయింది నేను చర్చ్ స్ట్రీట్ రోడ్ వచ్చి చూస్తే ఇంత మారిపోయింది చర్చ్ స్ట్రీట్. వావ్, దట్స్ డామ్ మ్యాన్, ఇంత బాగా వేస్తుంటారు రోడ్డు. ఐ యూస్ టు ఆల్వేస్ కంప్లైంట్ అబౌట్ దిస్ రోడ్. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు ఇస్ ఎంజీ రోడ్ అని. ఆ ఎంజీ రోడ్లే అంత బాగలేవు అని ముందు కంప్లైంట్ చేస్తుండే. చాలా సంవత్సరాల తర్వాత ఐఎమ్ సీయింగ్ దిస్ ఇన్ అ గుడ్ కండిషన్. సో గుడ్. రిఫ్లెక్టర్స్ వేసిండ్రు. వావ్, ఇంత మార్పు ఎలా సడన్గా? నైస్ అమ్మా. నేను ఈ సిటీ పక్క ఎందుకు రానంటే ఇందుకే, ఎక్కడ పట్టినా కపుల్సే ఉంటారు. ఆ కపుల్స్ని చూస్తే నాకు కంపరం పడుతుంది. విన్నారు కదా రీసెంట్ న్యూస్, కొండకు తీసుకెళ్ళి చంపేయడం ఏంట్రా, మరీ దారుణం. కాకపోతే ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు ఈ కాలంలో.
సో ఇక్కడ నుంచి నేను బ్లాగ్ రికార్డ్ చేసిందంటే ఆడియో దొబ్బింది. సో అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నా. ఇక్కడ నుంచి కాఫీ ఎత్తుక్కొని చాలా ప్లేసులు వెళ్ళినాం, బట్ అక్కడ పార్కింగ్ లేకుండే. సో అందుకే లాస్ట్కి ఏం డిసైడ్ అయినామంటే రామేశ్వరం కెఫేకి వెళ్ళి కాఫీ తాగి అక్కడి నుంచి బయలుదేరదామని ఫిక్స్ అయ్యి అదే చేసినాం. సో యా, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. అక్కడ డైలీ అప్డేటెడ్ ఉంటాను నేను. సో యా, ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా చెప్పండి, సో దట్ ఐ విల్ మేక్ సచ్ కంటెంట్స్. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.